ఇప్పుడు డాక్టర్ నాగన్న గారిని రాయలసీమ సామాజిక వేదిక ఈ యొక్క మహాసభకు వచ్చిన రాయలసీమ 4 జిల్లాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులకు, కార్యకర్తలకి, మన గోడు విని వాళ్ళ సలహాలు ఇవ్వడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నేను రైతు ఇంట్లో పుట్టినా కానీ వ్యవసాయం చేయలేదు. చిన్నప్పుడు చేసిన వ్యవసాయము, తర్వాత దూరం నుంచి లేకుంటే ప్రజలతో ఒక వైద్యుడిగా మంచి సంబంధాలు ఉండడం వల్ల అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని కొంత అవగాహన చేసుకోవడంలో నాకు ఒక అవకాశం వైద్యుడిగా దొరికింది. దీంట్లో నేను ఒక వైద్యుడిగా లేకుంటే విద్యావేత్తగా నేను అభిప్రాయపడేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే క్రమంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయే క్రమంలో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఏర్పాటు కాకూడదు అనే ఒక చర్చ ప్రధానంగా నడిచింది. దాని మీద ఈ ప్రాంతంలో రాయలసీమ మహాసభ ఏర్పడింది 1934. సిఎల్ నరసింహారెడ్డి, కె సుబ్రహ్మణ్యం వాళ్ళ నాయకత్వంలో కార్యక్రమాలు నడిచాయి. ఆ రోజు ఆంధ్ర మహాసభ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే క్రమంలో రాయలసీమ నుంచి కూడా కడప కోటిరెడ్డి గారు, కల్లూరు సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక యాక్టివ్ పాత్ర తీసుకొని పనిచేశారు. 1926లో మనకి ఇక్కడ అనంతపురంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఒక క్రమంలో తమిళ నాయకులు, తర్వాత కోస్తా నాయకులు అనంతపురంలో ఖచ్చితంగా రాయలసీమ కరువు ప్రాంతం, అక్కడ విద్యా కేంద్రం ఉండాలి, మేమందరం కూడా మీకు సహకరిస్తాం. అసెంబ్లీలో మరి అనంతపురానికి వ్యతిరేకంగా ఓటు వేసి యూనివర్సిటీ కేంద్రాన్ని విజయవాడకు పంపించారు. అంటే ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో ఒక అపనమ్మకం. కోస్తాంధ్ర వాళ్ళు అప్పటికే బాగా డెవలప్ అయినారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు కోస్తాంధ్ర ప్రాంతంలో దాదాపుగా 20 కాలేజీలు ఉన్నాయి. విశాఖపట్నంలోనే 4 కాలేజీలు ఉన్నాయి. బందర్లో 1834లోనే ఒక కాలేజీ ఉంది. భీమవరంలో ఉంది, ఏలూరులో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. దాదాపుగా 20 కాలేజీలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. రాయలసీమలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి అప్పటికి? రాయలసీమలో 1916లో అనంతపురంలో ఒక కాలేజీ ఉంది, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ రాయలసీమ అని ఆ కాలేజీకి పేరు. ఆ కాలేజీలో నేను బిఎస్సి చదువుకున్నా 1975 నుంచి 77 వరకు. ఇక్కడ మొత్తం తీసుకుంటే 47లో ఉస్మానియా కాలేజీ కర్నూలులో, 48లో కడపలో ఒక కాలేజీ. రాయలసీమలో దాదాపుగా కాలేజీలే లేవు అని చెప్పుకోవచ్చు మనం. విద్యా కేంద్రాలు లేవు. మరి విద్య లేనప్పుడు ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి అవుతుంది? కాలేజీలు వాళ్ళకే ఉన్నాయి. నీళ్లు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందే ధవళేశ్వరము, కృష్ణా బ్యారేజీ, పెన్నా ఆనకట్ట 1850 నుంచి 70 లోపల ఈ 3 ఆనకట్టలు నిర్మించినారు. అక్కడ లక్షల ఎకరాల్లో నీరు పారుతా ఉంది. రాయలసీమకి ఎప్పుడు వచ్చినాయి నీళ్లు? 1900 మనకు కూడా కేస్ కెనాల్ 63లో ప్రారంభించి 70 ఆ ప్రాంతంలో పూర్తి చేశారు. కానీ ఇది పూర్తిగా నీటి ప్రాజెక్ట్ కాదు. ఆ రోజు కొంత నావిగేషన్ కోసము, కొంత వ్యవసాయం కోసము వాడారు. 1944 కానీ
33లో దీన్ని పూర్తిగా నీటి సాగు ప్రాజెక్టుగా మార్చడం. అంటే 100 సంవత్సరాలు కోస్తాంధ్ర ప్రాంతానికి మనకంటే ముందు నీళ్లున్నాయి. విద్యా కేంద్రాలు 100 సంవత్సరాలు మనకంటే అక్కడ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. 100 సంవత్సరాలు రాయలసీమ వెనకబడి ఉంది కోస్తాంధ్ర ప్రాంతం కంటే. మరి మనం రాయలసీమ ఎందుకు కోరలేకపోతున్నాము? ఇప్పుడు మన రాష్ట్రం, మనం ఆ రోజు కనుక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో మనం ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కనుక సాధించుకొని ఉంటే మరి ఎవరికంటే కూడా తక్కువ ఉండే వాళ్ళం కాదు కదా. ఇక్కడ మనకు నీళ్లున్నాయి. కృష్ణా పెన్నా ప్రాజెక్టు అది మెకంజీ ప్రాజెక్టు 1880-90లోనే రూపొందించబడి, ఎందుకు రాయలసీమలో డొక్కల కరువు వచ్చింది, మనుషులను పీక్క తినే కరువు వచ్చింది 70లో. ఈ కరువు నివారించడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఒక మెకంజీ పథకాన్ని ప్రవేశపెట్టి, ఇప్పుడు ఏదైతే కృష్ణా పెన్నా ప్రాజెక్టు 1951లో మద్రాసు రాష్ట్రం ఏర్పాటు చేసిందో ఆ ప్రాజెక్టును మరి అప్పుడే 1890లోనే దానికి ఏదైనా రూపకల్పన చేసి రాయలసీమ కోనసీమ కాదా? ఎందుకు మనం దాన్ని సాధించుకోలేకపోయినాం? ఎక్కడ మనకు న్యాయం జరిగింది? టీబీ డ్యామ్ కడితే ఆ టీబీ డ్యాంలో మరి మన నీటి వాటా ఎంత తీసుకున్నాం? సాగునీటికి, విద్యుత్తుకు ఎంత తీసుకున్నాం? అక్కడ కూడా మన వాటా మనం కోరలేకపోయినాం. మరి ఎప్పుడు 69లో మరి బచావత్ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఈ కేసు కెనాల్ అప్పటికే 6 లక్షల ఎకరాలు ఈ ప్రాంతంలో తడుపుతా ఉంది. మరి మన ఇంజనీర్లు కానీ, ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ, మేధావులు కానీ, అయ్యా మనకు కేసు కెనాల్ కింద 6 లక్షల ఎకరాలు సాగు అవుతుంది, దీన్ని ప్రజెంట్ చేయడానికి మన ఇంజనీర్లు ఫెయిల్ అయితే మనం 4 లక్షల ఎకరాలకి 40 టీఎంసీల నీళ్లు తెచ్చుకోగలిగాం. అంటే అడుగడుగున ప్రతి దశలోనూ రాయలసీమ అన్యాయానికి గురి అవుతా ఉంటే దీని కారకులు ఎవరు? ఇంతకాలము ఈ 75 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ వ్యవస్థను మనకు తెలిసిపోతుంది. ఇక్కడ వీళ్ళకి అవసరం లేదు. నేను ఈరోజు కోస్తాంధ్ర ప్రాంతం ప్రజల్ని తప్పుపట్టడం, వాళ్ళు కావాలనుకున్నారు. సిద్ధేశ్వరం దగ్గర కట్టే ప్రాజెక్టు నాగార్జున సాగర్ తీసుకుపోయినారు. వాళ్ళకి కావాలా, మాకు నీళ్లు కావాలా? కృష్ణా బ్యారేజ్ ఉంది, అయినా మాకు నీళ్లు కావాలా? దేశంలో ఉండే నీళ్ళని మాకే కావాలా? వాళ్ళు సాధించుకున్నారు, మనం వద్దనుకున్నాము. తప్పేముంది ఇక్కడ? ఎక్కడ లోపం ఉంది? రాయలసీమ పరిపాలించిన నాయకుల్లో కానీ, రాయలసీమ ప్రజల్లో చైతన్యం లేదు. ఈరోజు ప్రజలు రకరకాల కులాలుగా విడిపోయి ఉన్నారు. ఇది మనం మాట్లాడుకోము. నేను దయచేసి పెద్దలకు ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నా. ఒక 150 సంవత్సరాల క్రితం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బ్రాహ్మణిజం మీద, ఆధిపత్యం మీద పోరాడిన 2 సామాజిక వర్గాలు రెడ్లు, కమ్మళ్ళు. మీరు దయచేసి మనం ఒక ద్రవిడ లేకుంటే ఒక శూద్రులుగా కమ్మ, రెడ్డి, బలిజ, వెలమ, ఆ తర్వాత ఉండే బీసీ కులాలు, ఆ తర్వాత ఉండే ఎస్సీ కులాలు, వీళ్ళందరినీ ఒక శూద్రవర్ణంగా తయారు చేసి మీకు చదువుకుంటే హక్కు కానీ, ఆస్తి సంపాదించే హక్కు కానీ, పరిపాలన హక్కు కానీ లేదని చెప్పేసి ఒక బ్రాహ్మణ్యం కొన్ని దశాబ్దాల పాటు ఈ దేశంలో ఆధిపత్యం చెలాయిస్తే దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి కులాలు పోరాడినాయా లేదా? వాళ్ళ హక్కుల కోసం మీరు కూడా శూద్రులే కదా? మరి మీ కింద ఉండే మిగతా శూద్ర కులాలను మీరు బ్రాహ్మణ్యంతో కలిసిపోయి వాళ్ళతో రాజీపడిపోయి అధికారం లేకపోయి ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ మీ కింద ఉండే మీ తమ్ముళ్ళకి, శూద్ర తమ్ముళ్ళకి, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ జరుగుతున్న సామాజిక అన్యాయాన్ని మీరు గుర్తించలేదు. సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా మీరు మాట గలం విప్పలేదు అనేది నా యొక్క అభియోగం. దాని ఫలితమే ఈరోజు ఎందుకు ప్రజలు రోడ్ల మీదకి రావటం లేదు? విడిపోయి ఉన్నారు, అందరు అన్నిటికీ దూరం చేయబడ్డారు. మరి ఎట్లా చైతన్యం వస్తుంది? మాకు వాట ఉంటుంది అని చెప్పేసి ఆ ప్రజల్లో ఒక ఆలోచన ఉంటేనే కదా బజార్లోకి వచ్చేది.
ఒక సమస్య మీద పోరాటానికి సిద్ధపడేది. విడిపోయి ఉన్నారు ప్రజలు. ఎందుకు విడిపోయి ఉన్నారు ప్రజలు? ఆ విడిపోయిన ప్రజలను ఎలా కలపాలి అని చెప్పేసి ఆలోచన చేయగలిగితే నిజంగా రాయలసీమ ఇంతకాలం వెనుకబడి ఉండదు. ఇంతకాలం చైతన్యరహితంగా ఒక అసురులుగా, ఒక అనుచరులుగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రజలు ఉన్నారు. వాళ్ళకు ఆలోచన శక్తి లేదు. ఇక్కడుండే రాజకీయ నాయకులు ఏది చెప్తే వాళ్ళు వినడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాయలసీమలో ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు, ఉద్యమాలు ముందుకెళ్లడం లేదనేది నేను భావిస్తూ, గతంలో సంగమేశ్వరంలో జరిగిన కొన్ని మీటింగుల్లో కూడా నేను చెప్పాను, ఏంటి ఖచ్చితంగా రాయలసీమ సమస్యలతోని ఒక ప్రత్యేకమైన సపరేట్ పొలిటికల్ పార్టీ ఈ ప్రాంతానికి అవసరము. ఈ యొక్క డిమాండ్స్ తోనే మనం ప్రజల్లోకి వెళ్ళి, అయ్యా రాయలసీమ కోసం ఈ పార్టీ పుట్టింది, మీరు ఓట్లేయండి, గెలిపించండి, రాయలసీమ నీటి సమస్యను, ఇండస్ట్రీస్ను, విద్యా సమస్యను, వైద్య సమస్యను, ఉద్యోగ సమస్య అన్నిటిని కూడా పరిష్కారం చేసుకోవడానికి ఈ పార్టీ ఉంది అని చెప్పేసి జనంలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టారు. ఈరోజు పెద్దలు దశరథరామరెడ్డి గారు దాని గురించి ప్రస్తావించారు. బహుశా అది ఒక 10-20 సంవత్సరాలు చూసిన తర్వాతనే మనం ప్రత్యేక రాయలసీమ ఉద్యమంలోకి పోతాం మేము. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వక్తలంతా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం మాట్లాడుతున్నారు. ఈ అభిప్రాయాలన్నీ కలగడానికి కారణం ప్రభుత్వాల యొక్క చర్యలే అనేది మాత్రం స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే, ప్రభుత్వాలు తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమం చేపడితే తప్పకుండా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు పడతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఏది ఏమైనా పాలకుల్లో మార్పు రాకపోతే మాత్రం తప్పకుండా థర్డ్ ఆల్టర్నేటివ్, రాజకీయ ఆల్టర్నేటివ్ కు అడుగులు వేయాల్సిన సమయం మాత్రం తప్పకుండా దగ్గరలో ఉందని చెప్పి